కాలండ స్వకర్ణ బీకేఎస్ జాతీయ అధ్యక్షుడిని. కొన్ని కుల సంఘాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి రిజర్వేషన్ గుర్తురాల, కానీ ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పని ఏర్పాటు చేసి దానికి ఒక జాట్లకి అక్కడ 12% రిజర్వేషన్ ఇచ్చారు. మనకెందుకు ఎవరు అని చెప్పని వీళ్ళంతా కూడా మళ్ళీ ఒక యుద్ధంలాగా, అంటే కూటమి ప్రభుత్వం మీద యుద్ధంలాగా తయారయ్యారు. వాళ్ళని నేను సూటిగా ఒక ప్రశ్న చేస్తాను. అయ్యా రిజర్వేషన్ పోరాట సమితి నాయకులారా, మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? కాపులకు రిజర్వేషన్ కావాలి, మాకు 12% జాట్లుగా అక్కడ ఎత్తున్నారు మహారాష్ట్రలో, మాకెందుకు ఎవరని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోయారు నాయకులారా అని నేను క్వశ్చన్ చేస్తాను. అదేవిధంగా ఒక కుల సంఘం పెట్టి ఒక పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ కాపులు ఎన్నిసార్లు పోటీ చేస్తే గెలుస్తారు అని చెప్పి ఆయన ఒక పవన్ కళ్యాణ్ ఒక కుల నాయకుడు చేయాలని చూశాడు ఆయన, ఆ మహానుభావుడు చేసి. తర్వాత ఇంకొక నాయకుడు, నేను పవన్ కళ్యాణ్ నా ఇంటికి వస్తే నేను జాయిన్ అవుతాను, లేకపోతే నేను జాయిన్ అవ్వను అని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి ఒక అల్టిమేటివ్ ఇస్తాడు ఆయన. మళ్ళీ ఆ నాయకుడు ఆ రెడ్డి గారిని మార్చుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అవ్వటానికి మాత్రం అలా ఎలాంటి షరతు లేకుండా పోయి జాయిన్ అయిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న ఆయన నాయకుడు కొడుకుని తీసుకెళ్ళి ఆయన కూడా రెడ్డి గారి పార్టీలో జాయిన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక ఏర్పాటు చేసి రిజర్వేషన్ గురించి మేము ఇట్లా చేస్తామని చెప్పాను. వీళ్ళందరికీ సూటిగా కూడా చెబుతున్నాను, మీరు చేసే ప్రతి పని కాపులు నష్టం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు సోనియా గాంధీ గారి దగ్గర పంచాయతీ జరిగింది, మన ఆంధ్ర నాయకుడిది జరిగితే వీళ్ళందరికీ తెలుసు తెలంగాణ ఆంధ్ర విడిపోద్దని. అప్పట్లో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ తెలిసినా కూడా ఎవరో కూడా వాళ్ళ స్వలాభం కోసం చూసుకొని రాష్ట్రాన్ని మా ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది కాబట్టి మాకు రాజధాని పలానా సాట ఏర్పాటు చేయండి అని ఆ రోజు చెప్పకపోవటం, అలాగే మాకు ఇండస్ట్రీలు కావాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయకపోవటం, ఇలాంటి చాలా విషయాలు జరిగినాయి. మీకు తెలుసు, మనందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా. అదేవిధంగా ఈరోజు ఈ పోరాట సమితి నాయకులు వీళ్ళందరూ కాపు రిజర్వేషను జాట్లులాగా మళ్ళీ కాపుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కాపు యువతని మళ్ళీ కేసుల్లో ఇరుక్కునేటట్టు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం, అంటే ఇప్పుడు మేము ఇట్లా రిజర్వేషన్ పోరాట సమితిలాగా మేము కష్టపడ్డాం, మా పార్టీలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వండి అని చెప్పని వీళ్ళు మళ్ళీ కొత్త ఎత్తుగడ తయారు చేశారు. నేను వీళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు కాపుల మీద అంత ప్రేమ ఉంటే మీరు కాపులకి ఏ గవర్నమెంట్ అయినా సరే కాపు కార్పొరేషన్ పెట్టి దానికి ప్రతి సంవత్సరం 2000 కోట్ల నిధులు ఇస్తుంది. ఆ నిధులు మనకి ఇస్తుందా ఇవ్వలేదా అని చెప్పని వాటి మీద మనం పోరాటం చేయాలి. ఎందుకంటే అది మనకు వచ్చే డబ్బులు 2000 కోట్లు, దాంట్లో 1000 కోట్లు సబ్సిడీకి పోతే మన కాపు యువత ఎవరన్నా కానీ ఎవరికన్నా రాని వాళ్ళు కట్టేది 1000 కోట్లే గవర్నమెంట్ ప్రభుత్వానికి. అది తెలుసుకోండి ఫస్ట్. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వల్ల నేను చెప్తున్నాను, కమ్మ వాళ్ళకి కాపులకి అంతకుముందు రంగా గారు చనిపోయిన తర్వాత, రంగా గారు హత్యగావించబడ్డ తర్వాత కాపులకి కమ్మలకి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనకు కమ్మ కులం వ్యతిరేకం కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్మ కులం అనేది మనకు వ్యతిరేకం కాదు, కానీ మన వాళ్ళు అటు క్రియేట్ చేసి రంగా గారు హత్యగావించబడ్డది అక్కడ క్రియేట్ చేసి కమ్మలకి కాపులకు పడదు అని చెప్పని ఈ రెడ్డి సామాజిక వర్గం చేసిన కుట్రలో మన కాపులు బలిపశువులయ్యారు. మన కాపులు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది, అర్థం చేసుకోండి. అదేవిధంగా జగన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు కాపు వ్యతిరేకి. ఇలాంటి కాపు వ్యతిరేకి మనం సపోర్ట్ చేయకూడదని, అదేవిధంగా ఈరోజు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కులనాయకుడు కాదు కానీ ప్రజానాయకుడు, ఆయన కాపుల్ని పెద్దన పాత్ర వహించమన్నాడు. అలాంటి నాయకుడిని మన కులంలో పుట్టినందుకు మనం గర్వపడుతూ ఆయన సపోర్ట్ చెయ్యాలని, ఈ కుల సంఘాల ముసుగులో కాపుల్ని రెచ్చగొట్టి, కాపు యువతను రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపు